చూడండి. చూద్దాం ఇప్పుడు అన్ని ఎక్కడ పోతుంది. ఎండిపోయి చాలా ఎక్కువ పోసాను, ఏం కదలే. వెయిట్ రిలాక్స్. ఇంట్లోనండి అది ఉండరు, అది ఇంకా అది కుట్టు మొక్క కూర్చు తెలుస్తుంది, కొట్టండి తెలుస్తుంది మీకు. చూడండి వచ్చేసింది. ఎన్ని నీళ్ళు పోసినా అబ్జర్వ్ చేసుకుంటా, చూసుకోండి. ఇంతకన్నా మిరాకిల్ ఏం చెప్పాలి మీకు? చూద్దాం ఇప్పుడు పోయండి, ఇంకా చూద్దాము ఎట్లా. చాలా పోసాను కానీ మళ్ళీ పోతాయి. ఇప్పుడు ఇది అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు మిరాకిల్ ఉంచుకుంటుంది, అది చేసుకుంటుంది సార్. చూడండి మిరాకిల్ సార్ ఇది. ఐఎమ్ నాట్ లయింగ్. ఏలు పెట్టండి ఏం కాదు, ఏళ్ళకి ఏమంత అంటదు. అవునే మరి పిచ్చోండి నేను చెప్పాను. నేను ఈ జల్లు ఎవరు ఇంతవరకు ఒక్కరు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది ఇజ్రాయెల్ నుంచి ఇది. దీన్ని లాగి తెచ్చాను దీనికి. వేరే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు చెప్పలేకపోతారు. చూడండి కాసేపు ఆగండి, చేలు పెట్టండి, దాంట్లో వెట్టుంటే కూలింగ్ అన్నది రూట్కి. అది రూట్ తెచ్చేయండి చెప్తారండి. ఇంకా పడతాయి నీళ్ళు, మీరు ఇంకా తెచ్చిపోయింది ఎన్నైనా సరే. ఇట్ ఈస్ మిరాకిల్. ఎంత అనుకున్నారు ప్యాకెట్? ఆఫ్టర్ ఆల్ 1800. అది ఎకరానికి 1800. వేయండి అంతా చేయండి. వేసారా? వేసేయండి అన్న. ఇంకో చెట్టుకేయండి, రూట్ దగ్గర వేయాలి మీరు. ఇంకో చెట్టుకేయండి, ఇంకో చెట్టుకేయండి. సో దిస్ ఈజ్ అక్వాజెల్ అనేది రూట్ దగ్గర వేస్తున్నా. ఇది మరి మీకు బ్లైట్ కానీ మీకు విల్ట్ కానీ ఏదొచ్చినా చెప్పండి, దాన్ని మట్టి కప్పండి. మీకు చెప్తాను, మీకు మట్టి కప్పేయండి. మట్టి కప్ప నీళ్ళు పోయండి కొంచెం సార్. చాలు నీళ్ళు పోయండి దాని మీద. ఇంకా నీళ్ళు పట్టండి, అన్ని కొంచెం మరండి సార్ నీళ్ళు. ఇక దీన్ని పట్టరండి. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అంటే ఇది ఎప్పుడో వచ్చింది ఇది. బట్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా జెల్ అనేది ఎట్లా వాడాలనేది ఒక ప్రాక్టికల్గా మీరు చూపిస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. చాలా మంచిది అనమాట ఇది. మీకు మెయిన్ ఏంటంటే సార్ విల్ట్ రాదు మీకు లేకపోతే వెయిట్ చేయండి, కొంచెం పోయండి. కొంచెం అది తీసుకుంటా ఉంటుంది, కొత్త ఉండండి, తీసుకుంటా ఉంటుంది. ఒక్కసారి ఆపండి, మధ్యలో ఆపండి. మరి ఇది అయిపోయింది చూడండి అన్న, ఇది అయిపోయింది చూడండి సార్. ఇది అయిపోయింది, ఇది చూడండి టెస్ట్. ఇది చూడండి, ఇది కూడా చూడండి. మళ్ళీ పోయింది. ఇంకా మీరు ఎన్ని నీళ్ళు ఏమంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అది. మళ్ళీ ఇంకా తెచ్చిపోసుకోండి, కాకపోతే ఉండదు చూడండి. అది ఇక్కడ జెల్ లేదు కాబట్టి నీళ్లు ట్రావెలింగ్ అవుతుంది, అక్కడ తీసుకుంటుంది. ఇది ఆర్గానిక్, మర్చిపోయింది. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇది ఆర్గానిక్ జెల్ అంటే ఇది డీకంపోజ్ అయింది. మరి ఇంకేం కావాలి మీకు? కనిపిస్తుంది అద్భుతం అసలు అది. అసలు మీకు అమేజింగ్ అండ్ ఇమేజిన్ అన్నట్టు. సో దానిమ్మ చెట్లలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ జెల్లు కలిపి వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అనమాట. చూడండి ఎక్సలెంట్ అనమాట. పోయండి, మీ ఇష్టం మొత్తం ఉండండి. ఫుల్ పోయినా ఏం కాదు. ఇప్పుడు అప్పుడు మరి టూ మచ్ అయింది, ఉంచి ఏం కదలే. సైన్స్ అనేది అద్భుతం ఉంటుంది. ఇజ్రాయిల్ అందరూ ఇదే వాడే ముదురులు అన్నం తీసుకుదానే దీన్ని దాన్ని సాయిల్ చేసేస్తుంది, డీకంపోజ్ అయిపోద్ది అన్నమాట. ఆడ చూడు నీళ్ళు మళ్ళీ దెబ్బ డ్రై అయిపోయింది చూడండి. ఆడ చూడండి, అక్కడ దెబ్బగా అయిపోయింది. మట్టిని ఇంకా లూజ్ చేస్తుంది, వచ్చేస్తుంది, అది తీసుకుంటుంది. అది నిజంగా మట్టిని లూజ్ చేస్తుంది. రూట్కి నువ్వు ఎంత ఫర్టిలైజర్ ఇచ్చినా అది అబ్జర్వ్ చేసుకుంటావు. ఇదే మేము అక్కడ వాడేది. మట్టి కప్పేయటం దాన్ని ఇంకా చూడట్టుంది. అది కేక్ ఉంటుంది చూడండి, మట్టి చేసి కప్పండి అంతే. అయిపోయా, ఇంకేముంది. అది కట్ చేయండి, చేతులు కడుక్కోండి. రండి. అయితే వాడు చెప్పే ఏంటంటే, అంటే అక్కడ వాడే సిద్ధాంతం ఏంటంటే, వాటర్ అనేది మీరు ఎంత ఇచ్చినా వర్షం ఎంత పడ్డా కానీ అది హోల్డ్ చేసుకుంటుంది. మొక్కకి విపరీతంగా అయితే ఇవ్వదు అది. అంటే దీనికి ఏమంటాడు అంటాడు, చెట్టుకు వచ్చేసి ఒక 50 grams వేసుకోమంటాడు అతను. 50 grams చెట్టుకి, ఫుల్ చెట్టుకి. అంటే అక్కడ ఇది ఉంది చూడు, మొదలు చూడండి, కొంచెం గుంతలా తీసి డిస్టర్బ్ చేసి చుట్టూ వేసేసి మట్టి పోయండి. చూడండి అక్కడ పోసిన దగ్గర మీకు మట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, సైడ్ జారుతున్నాయి చూడండి ఇక్కడ. అంటే ఏంటి, వాటర్ లీచింగ్ అవుతూ ఉంటుంది కూడా. ఎక్సలెంట్ ఉన్నాయా. ఇప్పుడు మా ఫారెన్ నాలెడ్జ్ చేసే వాళ్ళకి ఇప్పుడు దాకా లోకల్ నాలెడ్జ్ చేసిన ఇది కుదరదు ఇంకా.
అసలు ఆ అగ్రి గోల్డ్ అయితే అద్భుతం అనమాట అసలు